హాయ్ గాయ్స్, మేము ఈరోజు ఉర్లగొండ గుట్టకి రావడం జరిగింది. ఇదే అండి ఉర్లగొండ గుట్ట. మనకి ఇక్కడ కనపడేది ఒక వాగులాగా అయితే ఉంది. ఈ వాగు ఎదురుగా ఒక మర్రి చెట్టు అయితే ఉంది. అలాగే కింద ఆలయ నిర్వాహకుల కోసం ఒక గదులు లాంటివి కూడా ఉన్నాయి. ఈ మర్రి ఊడలు అయితే చూడడానికి చాలా భయంకరంగా అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఓకే గాయస్, గుట్టపైకి అయితే వెళ్ళి చూద్దాం అక్కడ ఏముంది ఏంటి అని. గుట్టపైకి ఎక్కే సమయంలో చాలా తీగలు అయితే అడ్డుగా ఉన్నాయి, కానీ వాటిని తొలి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. పైకి ఎక్కే కొద్దీ రాళ్ళు ఎత్తుగా ఉన్నాయి, అలాగే పైకి ఎక్కుతూనే ఉన్నాము. గుట్టపైకి ఎక్కే సమయంలో చుట్టుపక్కల చూస్తూ ఉంటే దట్టమైన అడవిలాగా చెట్లు చాలా అయితే కనబడుతున్నాయి. అలాగే పచ్చని వాతావరణం కూడా కనబడుతుంది. మేము ముందుకు వెళ్తుండగా ఒక రాయి అయితే ఎదురుగా కనపడింది. అది ఏటవాలుగా ఉంది. ఆ చెట్టు ఊడలు పట్టుకొని పైకి ఎక్కాం. మొత్తానికైతే పైకి ఎక్కుతూనే ఉన్నాం. ఇక్కడ ఒక చిన్నపాటి గుహలాగా అయితే ఉంది. కొంచెం మేము ముందుకెళ్ళాగా ఒక బండ కింద అయితే సేద తీర్చుకున్నాము. అలాగే కొంచెం ముందుకి సాగుతూనే ఉన్నాం. మొత్తానికి గుట్ట సగానికి అయితే ఎక్కాం. ఈ గుట్ట ఏటవాలుగా అయితే ఉంది. కొంచెం పైకి వెళ్తున్నాం. గుట్ట కొంతవరకు ఏటవాలుగా ఉంది కాబట్టి ఇలా ఎక్కడం కుదరలేదు, కాబట్టి సైడ్ నుంచి వెళ్తున్నాము. మేము పైకి వెళ్ళే కొద్దీ అక్కడక్కడ ఆగుతూ వెళ్తున్నాము, ఎందుకంటే పైన ఎండ చాలా బాగా కొడుతుంది. కాబట్టి కొద్దిసేపు సేద తీర్చుకొని ముందుకు వెళ్తూ ఉంటాం.
ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది పైనుంచి చూస్తుంటే. ఆ పచ్చని చెట్లు, అలాగే చుట్టుపక్కల పొలాలు చాలా బాగుంది. పైనుంచి వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది. ఎక్కే కొద్దీ చాలా ఎండగా ఉంది కాబట్టి కొంతసేపు సేద తీరుతూ ఉన్నాము. ఓకే గాయస్, కొంతసేపు సేద తీర్చుకున్నాక పైకి వెళ్తున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం పైకి. అలా వేగంగా వెళ్తూనే ఉన్నాం. పైన వ్యూ ఇంకా వెళ్ళే కొద్దీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇల్లులు అయితే ఇంకా చిన్నగా కనపడుతున్నాయి. అలానే వెళ్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ పైకి అయితే ఎక్కేసాం. పైనుంచి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే చాలా సూపర్గా ఉంది వ్యూ. కింద అయితే ఇండ్లు చాలా చిన్నగా ఉన్నాయి, పొలాలు కూడా చాలా చిన్నగా కనపడుతున్నాయి. ఓకే గాయస్, మనకి ఇప్పుడు ఒక రాతి గోడ అయితే ఎదురుగా కనపడుతుంది. ఇది పురాతన కాలంలో పైన ఎవరు కట్టించారో తెలీదు, కానీ ఇది ఒక మిస్టరీ ప్లేస్గానే ఉంది. హిస్టారికల్ ప్లేస్ కూడా ఇది. చాలా ఎత్తైన బండలు అలా పేర్చడం పురాతన కాలం చూడవచ్చు. ఆ రాతి గోడ దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక మట్టి అయితే కుంగినట్టుగా ఉంది వర్షం కారణంగా. దాన్ని ఎక్కుతూ ఉన్నాము. వర్షం కారణంగా చెట్లు కొమ్మలు విరిగి కింద పడ్డాయి. యాహూ, పైకి ఎక్కేసాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అలాగే కొంచెం పైకి ఎక్కాం. పైనుంచి ఉర్లుగొండ విలేజ్ అయితే చూడవచ్చు. చాలా సూపర్గా ఉంది పైన వ్యూ. ఇల్లులు అయితే చాలా చిన్నగా కనపడుతున్నాయి. చుట్టుపక్కల నదీ ప్రవాహం చాలా బాగుంది. ఇక్కడైతే ఇది పరుపు బండ అంటారు. ఆ పరుపు బండ మీద చాలా బాగుంది.
అలాగే ఎదురుగా ఉన్న ఒక గుట్ట సైడ్కి అయితే చూస్తే ఒక ఇల్లు లాంటి నిర్మాణం అయితే ఉంది. అన్ని బండలతోటే కట్టారు, పేర్చి కట్టారు. ఇది పురాతనమైన కాలం నాటిది. ఇక్కడైతే చాలా సూపర్గా ఉంది. నిజానికి చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైన నిర్మాణం. అన్ని బండలతోటే నిర్మించారు. బండల్ని పేర్చి అక్కడ నిలబెట్టారు. ఈ ఇంటి లాంటి నిర్మాణాన్ని చూస్తే ఎలాంటి సిమెంట్ లాంటివి ఎలాంటివి యూజ్ చేయకుండా చాలా స్వచ్ఛంగా చాలా మంచిగా తయారు చేశారు. ఓన్లీ బండలు మాత్రమే యూజ్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ బయట నుంచి కూడా వ్యూ సూపర్గా ఉంది పైనుంచి. ఈ గుట్టపై నుంచి చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ చూడవచ్చు. చాలా సూపర్గా అయితే ఓకే గాయ్స్, తిరిగి కిందికి అయితే వెళ్తున్నాం, గుట్ట కిందికి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ హరీష్ కొమ్ము యూట్యూబ్ ఛానల్.